హలో బ్యూటిఫుల్ పీపుల్, పబ్లిక్ లో మా నాన్నగారికి ఉన్న ఫాలోయింగ్ చూసి నాకైతే జెల్సీగా ఉందండి. అని నీ వీడియో చాలా బాగుంటది అని చెప్పేసి మా నాన్నతో సెల్ఫీలు దిగారు, కానీ నాతో సెల్ఫీలు దిగలేదు సార్. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం పక్కన పెడతా, నువ్వేందుకు వచ్చి ఇక్కడికి? బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బిజినెస్ స్టార్ట్ చేయడానికి 7 రూల్స్ ఉంటాయి, అవి తెలుసా? నాకు అవన్నీ తెలియదు, కానీ 10 లక్షలు ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసి. అలా కాదు రప్పిచూడా, నాకు అదంతా కాదు. 10 లక్షలతో ఏ బిజినెస్ చేయాలి చెప్పు. వీడు నా మాట వినేలా లేడు, కానీ ఒక లాంగ్ వీడియో చేశాను ప్రొఫెషనల్ గా, అది మన యూట్యూబ్ ఛానల్ ఉంటది. బిజినెస్ చేయాలన్న ఫైర్ మీలో ఉంటే కనుక ఆ వీడియో మీకోసమే. అయ్యి బాబు నా ఫోన్ పడిపోయింది. హాయ్ చెల్లెమ్మా. నాన్న ఏం తింటావని అడిగితే సాంప్రదాయాన్ని శుద్ధ పూసంలా చూద్దాం సార్. నాకు నేనేసే పిచ్చి జోకులకి పడిపడి నవ్వేస్తుంది సార్ ఈ పాప. ఆర్డర్ ఏంటి చెప్పు, ఆర్డర్ ఏంటో చెప్పు. వాళ్ళు అక్కడ 6 కూర్చున్నారండి. ఒక చికెన్ నూడిల్స్ ఆర్డర్ పెట్టేసి 6 స్పూన్లు పెట్టి ఇవ్వమన్నారు నాకు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చికెన్ నూడిల్స్ తయారు చేసేసి 1 2 3 4 5 స్పూన్లు పెట్టేశాను. ఇప్పుడు ఈ నూడిల్స్ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టేశాను అనమాట. థ్యాంక్ యూ కూడా చెప్పారు నాకు. వాళ్ళు అలా కలిసి తింటుంటే నా కాలేజ్ డేస్ గుర్తొచ్చేయండి. అలాగే ఒక హిందీ కస్టమర్ కి వెజ్ ఫ్రైడ్ రైస్ కావాలంటే నీట్ గా ప్రిపేర్ చేసి ప్లేట్ లో సర్వ్ చేసుకొని ఇచ్చేసాం అనమాట. మన షాప్ ముందు నుంచి స్టూడెంట్స్ అయితే ర్యాలీ చేశారనమాట ఫ్రీ బస్ కోసం. సరే ఉంటారు మరి, నేను మిడిల్ క్లాస్ సైనింగ్ జాయిన్ చేసిన బాయ్.